సారీ సార్, వితౌట్ షూ నాట్ అలౌడ్. ఇప్పుడు షూ లేదా నేను బయట నిలబెట్టారా? ఇదేమన్నా స్కూలా కాలేయా? పదనే మాట్లాడతా. ఆగండి సార్, షూ లేకపోతే ఎవరికి ఎంట్రీ లేదు. ఇట్స్ అవర్ కేఫ్ రూల్. ఇలా బేర్ ఫుట్ అయితే స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్. చెప్పులు దారిలో దిగిపోయినాయి భయ్యా. చాలా రోజుల తర్వాత అమ్మాయిని కలవడానికి వచ్చాను, అర్థం చేసుకోవా? నేను అర్థం చేసుకుని లోపలికి పంపించిన వాళ్ళు బయటికి గెంటేస్తారు. షూ లోపలికి వెళ్ళేవాడికి మ్యాండేటరీ, కానీ బయట ఉండేవాడికి నెసెసరీ. కానీ మ్యాండేటరీ నెసరీ కంటే మ్యాటర్ కదా. షూ 3000. ఇది జస్ట్ రెంట్. మీటింగ్ అయిపోగానే వచ్చి ఇచ్చేస్తాగా. షూ బాగానే ఉన్నాయి, పోయేటప్పుడు పట్టుకెళ్తే పోద్ది. బ్యారర్ ఇటు రామ్మా. సార్, చాలా ఇయర్స్ తర్వాత ఒక అమ్మాయిని కలవడానికి వస్తున్నాను అనమాట. సో ఏ టేబుల్ అయితే బెటర్ అంటావు? లెఫ్ట్ సైడా రైట్ సైడా? సార్ మోస్ట్ ఆఫ్ ది కపుల్స్ అందరూ లెఫ్ట్ సైడ్ ప్రిఫర్ చేస్తారు సార్. సో లెఫ్ట్ సార్. ఓకే సార్, లెఫ్ట్ సార్. లెఫ్ట్లో లైటింగ్ తక్కువ ఉంది, సో రైట్ ఈస్ బెటర్. రైట్ రైట్ సార్. స్మార్ట్ బాయ్. సార్ ఆర్డర్ సార్. ఇప్పుడే కదరా కూర్చున్నాను, గాలి పీల్చుకునే గ్యాప్ అయి నువ్వు ఇంత నీట్గా డిజైన్ చేశారు. అంబియన్స్ ఫీల్ అయ్యే స్పేస్ అనేవా? పో 2 minutes ఆగిరాపో. సారీ సార్. ఓకే సార్, ఓకే ఓకే. నిన్న మా స్కూల్ రీయూనియన్ ప్రోగ్రామ్ జరిగింది. ఒక పిల్లని చూస్ చేసుకోవడానికి ర్యాండమ్ పెళ్లి చూపులు లాంటివే కాదు, రీయూనియన్ ప్రోగ్రామ్స్ కూడా పనికొస్తాయని నిన్ననే తెలిసింది. సార్ ఆర్డర్ సార్. ఏంట్రా నీ బాధ? 2 minutes ఓవర్ సార్. చాలా రోజుల తర్వాత జాబ్ వచ్చినట్టుందిగా. అవును సార్, మీకు ఎలా తెలుసు సార్? స్టాప్ వాచ్ పెట్టుకున్నట్టు స్ట్రిక్ట్గా పనిచేస్తున్న నీ డెడికేషన్ చూసి నీ రోల్కి జస్టిఫై చేయి, అంతేగాని పదే పదే వచ్చి ఇరిటేట్ చేయి. వెయిటర్వేగా, వెయిట్ చేయి. సారీ సార్. సరే సార్. I've always wanted to go away with you. I've always wanted to go away with you. ఎప్పుడో స్కూల్లో చూసిన అమ్మాయి 11 ఏళ్ల తర్వాత కనిపించింది. సినిమాల్లో చూపించినంత కాకపోయినా ఇంచుమించు సినిమా హీరోయిన్లా ఉంది. హాయ్ కృష్ణ, రాధేలా ఉంది? కొంచెం గ్యాప్ తీసుకోతాను, రాగానే ఆ టాపిక్ ఎందుకు? మీది మోస్ట్ ఎక్సైటింగ్ లవ్ స్టోరీ కదా. యు బోత్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని స్కూల్ అంతా టాక్ కదా. అలా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని అన్నమాట. ఏమైంది? 10th ఫైనల్ ఎగ్జామ్ అయ్యాక సినిమాకి వెళ్ళొస్తుంటే వాళ్ళ నాన్న చూశాడు. పీకి తను తీసుకెళ్ళాడు. ఆ తర్వాత ఇంకా కనిపించలేదు. అదేంటి కృష్ణ, ఫ్లేమ్స్ లో ఎం వచ్చే వరకు ఆ పేరుకి ఏదో ఒక లెటర్ని యాడ్ చేసేవాడివి. నేను ఇంకా ఎం చూసి నిజంగానే అమ్మాయిద్దేమో అని ఎంత భయపడ్డానో తెలుసా? భయపడ్డావా? ఆనందపడ్డాను. ఏదో అలా జరిగిపోయిందిలే. నిన్న రీయూనియన్ కూడా రాలేదు కదా రాధా? లేదు. నిజం చెప్పు, నిన్న నువ్వు తనని చూడడానికే వచ్చావు కదా? అఫ్ కోర్స్, ఫస్ట్లో కాబట్టి ఆ నెల తర్వాత చూడాలని ఉంటుంది కదా. అయినా నువ్వేంటి ముసుగేసుకుని తిరుగుతున్న దొంగలాగా పేరు మార్చుకుని తిరుగుతున్నావు? రుక్మిణి ఏంటి మా అమ్మ చాదస్తం కాకపోతే, అదే తన్వి చూడు, పలకడానికి వినడానికి కూడా ఎంత బాగుందో. తన్వి బాగుంది, కానీ రుక్మిణి అందంగా ఉంది. ఐ డిడ్ంట్ గెట్ యూ. రెండిటికి డిఫరెన్స్ ఏంటి? కుండ నీళ్ళకి కార్బోనేటెడ్ వాటర్కి ఉన్న తేడా. కార్బోనేటెడ్ వాటర్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్. ఇట్ కంటైన్స్ ఎక్స్ట్రా మినరల్స్ టూ. ఎస్, ఇట్ కంటైన్స్ మినరల్స్, బట్ ఇట్ వాజ్ నాట్ న్యాచురల్. వదిలే, నాకేం అర్థం కావట్లేదులే.
నీ కంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే ఏ మాయం చేసావే. కాల్ చేస్తున్నాడేంటి? చెప్పు. నీ కంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే ఏ. ఇంపార్టెంట్ ఏమో, కాల్ లిఫ్ట్ చేయొచ్చు కదా. అదేం లేదు, సిగరెట్లకు డబ్బులు కొట్టమని ఒకటే గోల. ఇలా రోజు నేను డబ్బులు కొడితే వాడి హెల్త్ ఖరాబ్ అవ్వడానికి నేను కూడా ఒక కారణం అవుతా. అది నాకు ఇష్టం లేదు. అందుకే ఇష్టం లేకపోయినా ఇగ్నోర్ చేస్తుంటా. నీ కంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే ఏ మాయం చేసావే. నీ వెండి వెన్నెల్లో. అరే పువ్వా, నా షర్ట్ ఎందుకు వేసుకెళ్ళేవరా? చెప్పా కదా నా లవర్ సెంటిమెంట్ రాని. నువ్వు రూమ్కి రారా, నీ గువ్వ పగల కొడతా ఈరోజు లామాడేగా. వామ్మో, ఏంటా బూతులు? అంటే బూతులు మా బాయ్స్కి బాడీలో పార్ట్ లాంటివి. ఏ ఎమోషన్ అయినా బూతు లేకుండా కన్వే చేయలేము. వాళ్ళ లవర్ సెంటిమెంట్ కదా, కొంచెం లవ్ ఎక్కువైంది అంతే. సర్లే. ఆ వెయిటర్ చూడు ఎలా చూస్తున్నాడు. పిలిచి ఏదైనా ఆర్డర్ చేయొచ్చు కదా. వెయిట్ చేసింది చాలేరా, డెడికేషన్ తగలయ్యా. చెప్పండి సార్. వాటర్. కృష్ణ, మళ్ళీ బయటికి గెంటేస్తారు. బెవరేజెస్ ఏమున్నాయి? రాజబెరీ మైటో, వర్జిన్ మైటో, కుకుంబర్, మ్యాంగో, బబ్లింగ్ మింట్, బ్లాక్బెరీ, బ్లూబెరీ, ఫ్యాషన్ ఫ్రూట్, క్లాసిక్ మింట్. హలో హలో హలో, బండి కొంచెం మెల్లగా. నో నీట్, నాకు అర్థమైందిలే. బాబు 1 బబుల్ గమ్ మింట్. కృష్ణ నీకు? వాటర్. బిల్ నేనే కడతానులే. మన బతుకు అర్థమైపోయినట్టుంది. ఏదో ఒకటి చెప్పు. 2 బబుల్ గమ్ మింట్. బిఫోర్ దట్ 1 వాటర్ బాటిల్. ఓకే మ్యామ్. ఇంకేంటి కృష్ణ? నీ సంగతి ఏంటి? బాయ్ ఫ్రెండ్స్ ఉండే ఉంటారుగా. ఉండే ఉంటారుగా అనుకున్నప్పుడు అడగడం అనవసరం అనుకుంటా. ఏముందిలే, ఇంకా పడుకో. ఏం లేదు. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, వాటర్. వీడేంటి, వీడికి అంతా చెప్పే వచ్చానే, వీడెందుకు చేస్తున్నాడు? వీడి మనమేం తీసుకురాలేదే. వాడితేం వేసుకొచ్చో? చచా, అదేం లేదు. హలో, నిన్న నీ ప్యాంట్ వేసుకెళ్ళానన్నా. అదే ఉంది, పర్లేదురా. ఇప్పుడు సారీ చెప్పడానికి చేసావేంటి? అది ఉతకలేదన్నా, అయినా నువ్వు ఈరోజు వేసుకెళ్ళావంటగా. అయితే ఏమైందిరా ఇప్పుడు? అది ఫోన్ చేసి మరి చెప్పాలా? కాదన్నా, ఆ ప్యాంట్లో 500 ఉన్నాయి. అవి మాత్రం కట్ చేయకుండా తీసుకురా అన్నా ప్లీజ్. 500? రే, ఎన్ని వేలు ఇచ్చుంటానరా నీకు? నీ 500 నాకెందుకురా? 10,000 కట్ట కనపడినా పద్ధతిగా ఎవరిదని అడిగి మరీ చేసేవాడిని నేను. తెలుసుగా, హానెస్ట్ ఈజ్ మై బెస్ట్ ఎల్ఐసి పాలసీ అని. ఆ ఫోన్కి ముందు మైక్ వేయించుకో అన్నా. అది కాల్ లిఫ్ట్ చేస్తే డైరెక్ట్ స్పీకర్ ఆన్ అయిపోతుంది. మళ్ళీ నువ్వు మాట్లాడుతున్నావు. రూమ్లో ఏం పోయినా నువ్వే మింగినావు అంటున్నారు. అమ్మాయితో ఉన్నావు కాబట్టి మర్యాదగా మాట్లాడుతున్నా, లేకపోతేనా? ఏం మాట్లాడవరా మర్యాదగా? పెట్టరా నాకు కూడా. నువ్వు ఆడుకోవచ్చు కదా కృష్ణ. అదేం లేదు తన్వి, అందరూ మనోళ్ళేగా నేను అనుకుంటా, కానీ వాళ్ళు మాత్రం నీకు నాకు ఫ్రెండ్షిప్ ఏంట్రా, నువ్వు వెళ్ళని నేను హీరో అన్నట్లు అంటారు. కానీ వాళ్ళు ఎంత తిట్టినా అందరూ ప్రేమను మాత్రమే చూసుకుంటా. మా రూమ్ మనమందరూ అలాంటివిలే, నరికే వాళ్ళు కొడుకులని. సరేలే. ఏమైంది? వాడు చూడు ఎలా చూస్తున్నాడు. ఇంటర్కి డిగ్రీకి మధ్యలో ఉంటున్నాడు. ఆ మాత్రం ఉంటుందిలే. నువ్వు ఆడికి సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడతావేంటి? లేకపోతే కనిపిస్తే ఎవడేం చూస్తాడు, అంతెందుకు? వచ్చినప్పుడు నేనే చాలాసార్లు చూసా. అడిగితే ఇది నా ఫ్రీడమ్, నా హక్కు, సొంత ఇల్లు ఉండదు తెలుసా ఆడపిల్లకి,
అని ఫెమినిస్ట్లా సెన్సిటివ్ స్టేట్మెంట్లు పాస్ చేస్తావని సైలెంట్గా ఉన్నా. బట్టలు తగ్గించేసుకోవడం ఫ్యాషన్ అనుకుంటారు కానీ ఆ ఫ్యాషన్లో కల్చర్ కలిపోతుందని అర్థం అవ్వట్లేదు. అందుకని సైలెంట్గా ఉంటావా? నువ్వు ఒక్కసారి అద్దం ముందుకు వెళ్ళి చూసుకో తన్వి. వాడి మైండ్లో నువ్వు ఎలా రన్ అవుతున్నావో నీకే అర్థమైద్ది. ఇలా నువ్వు వచ్చేదారిలో ఎంతమందిని ఎంటర్టైన్ చేసి ఉంటావు. కనపడిన వాటిని కప్పేలా బట్టలు ఉండాలి కానీ కైపెక్కిచ్చేలా ఉంటే అది ఫ్యాషన్ అవ్వదు, మినిసెస్ ప్రాస్టిట్యూషన్ అవుతుంది. బ్యారర్ బిల్. ఏ ఎందుకు ఏడుస్తున్నావు తన్వి? ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు తన్వి. ఎవరైనా చూస్తే బాగోదు, నేనేదైనా చేశాను అనుకుంటారు. తన్వి ఆపు తన్వి ప్లీజ్. తన్వి నేను ఇక్కడ ఎవరిని ఎంటర్టైన్ చేయడానికి రాలేదు. ఈ జనరేషన్ అబ్బాయిలకి ఇలా ఉంటేనే నచ్చుతుందని మా ఫ్రెండే నన్ను ఇలా రెడీ చేసి పంపించింది. ఈ డ్రెస్ వేసుకున్నప్పటి నుంచి నేను ఎంత ఎంబారెసింగ్గా ఫీల్ అవుతున్నానో తెలుసా? నా దగ్గర తన్వి నా మైండ్లో ఏదేదో రన్ అవుతున్నాయి, నువ్వు క్లియర్గా చెప్పు. నువ్వంటే నాకు స్కూల్ డేస్ నుంచే ఇష్టం కృష్ణ. నువ్వు మిడిల్ బెంచ్లో కూర్చుని ఫస్ట్ బెంచ్లో ఉన్న రాధను చూస్తున్నప్పుడు నేను మాత్రం బ్యాక్ బెంచ్లో కూర్చుని నిన్నే చూస్తుండేదాన్ని. నువ్వు రాధని లవ్ చేస్తున్నావు అని తెలిసినప్పుడు నేను చాలా ఫీల్ అయ్యాను, కానీ ఎప్పుడూ నిన్ను వదలాలనిపించలేదు. దూరం నుంచే నేను చూస్తూ ఫీల్ అయ్యేదాన్ని. ఆ దూరానికి డిస్టెన్స్ 11 ఏళ్ళయింది. ఈ 11 ఏళ్లలో నేను ఫాలో చేస్తూనే ఉన్నా, నీ గురించి తెలుసుకుంటూనే ఉన్నా, నేను ఇన్స్టాలో స్టాక్ చేస్తూనే ఉన్నా, నువ్వు పెట్టే ప్రతి ఫోటోకి లైక్ కొడుతూనే ఉన్నా. అది కూడా ఫస్ట్ లైక్ తెలుసా? రాధా నువ్వు విడిపోయారని తెలిసినా నీకు దగ్గర అవ్వడానికి నాకు కారణం దొరకలేదు, ధైర్యం కూడా సరిపోలేదు. అందుకే రీయూనియన్ రోజు నాకు ఆఫీస్లో మీటింగ్ ఉన్నా సరే నీకోసం క్యాన్సిల్ చేసుకుని మరీ వచ్చా. అంటారు కదా, మనం గట్టిగా కోరుకుంటే ఈ యూనివర్స్ కూడా మనకు సపోర్ట్ చేస్తుందని. నువ్వు నిన్న కేఫ్కి పిలిచినప్పుడు నేను కూడా అదే ఫీల్ అయ్యాను. నా 11 ఏళ్ల నిరీక్షణ, పట్టిన ఓపిక, దాచుకున్న ప్రేమ కృష్ణ నువ్వు. ఈ 11 ఇయర్స్లో ఎవరు నీ లైఫ్లోకి రాలేదా? రానివ్వలేదు. ఏ? ఏమో తెలీదు. నేను పొద్దున్నే లేవగానే నా కళ్ళ ముందు నువ్వు ఉండు, నేను వండి పెట్టింది తిను, నా కబుర్లు చెప్పు చాలు. మరి ఇంటరెంట్? కరెంట్ బిల్లు కూడా నేనే కడతాను. ప్లీజ్ ఒప్పుకో కృష్ణ. ఏయ్, నేను కేఫ్ అడిగినప్పుడే నా ఇంటెన్షన్ నీకు అర్థమై ఉంటుంది, ఎందుకు మళ్ళీ అడగడం? నాకు నిన్ను అలా అడగడమే ఇష్టం. నేను నిన్ను రిక్వెస్ట్ చేయాలి, నువ్వు డిమాండ్ చేయాలి. నా కృష్ణ ఎప్పుడు టాప్లోనే ఉండాలి. వా అమ్మా, అయ్యి ఇంత ప్రేమ బయట నా వల్ల కావట్లేదే. పద పెళ్లి చేసుకుందాం. ఇంత ఫాస్ట్గా ఉన్నావేంటి?